హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎవరైతే ఓపెన్ లో కట్టి ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా ఎవరైతే డిస్టెన్స్ లో చూస్తున్నారో, ఎవరైతే డిస్టెన్స్ లో 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ కట్టి ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ షేర్ చేయండి. ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఎలా రాయాలి, ఏంటి టైం టేబుల్, అలాగే మన టైం టేబుల్ ప్రకారం పొద్దున ఉందా, మధ్యాహ్నం ఉందా, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. సో మామూలుగా అయితే మీకు సంబంధించిన బుక్స్ అన్ని కూడా బుక్ సెంటర్ లో దొరుకుతాయి. వాళ్ళ గ్రూప్ ను బట్టి సిఈసీ, ఎంపీసీ, బైపీసీ ఇలా ఉంటాయి కదా. ఆ గ్రూప్స్ కి సంబంధించిన బుక్స్ తీసుకొని కొంచెం ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ లో కొన్ని చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా థియరీ ఎగ్జామ్స్ మాదిరే పబ్లిక్ ఎగ్జామ్స్ మాదిరి ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చూసుకుని వెళ్ళడం మంచిదన్నమాట. సో ఇప్పుడైతే మనం వరుసగా టైం టేబుల్ ప్రకారం చూద్దాం. సో ఈ టైం టేబుల్ 2024 మార్చికి సంబంధించిన టైం టేబుల్. ఇది వచ్చేసి మనకు 18వ తారీఖు 3వ నెల, అంటే మార్చి 18 నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతాయి. సో 10వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే చూద్దాం మనం ఒకసారి. 18వ తారీఖు తెలుగు ఉంటుంది, 19వ తారీఖు హిందీ ఉంటుంది, 20 ఇంగ్లీష్ ఉంటుంది. సో 22 వచ్చేసి గణితము అలాగే భారతీయ సంస్కృతి మరియు వారసత్వం ఉంటుంది. శనివారం రోజు 23వ తారీఖు వచ్చేసి శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం ఉంటుంది. సో తర్వాత 23 శాస్త్రం అలాగే సాంకేతికం. తర్వాత 26 వచ్చేసి సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ఉంటాయి. బుధవారం వచ్చేసి బిజినెస్ స్టడీస్ అలాగే మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటాయి. సో ఇంటర్మీడియట్ కి సంబంధించి చూసినట్టయితే ఖచ్చితంగా 18వ తారీఖు తెలుగు అలాగే హిందీ ఉంటుంది. అలాగే 19 వాణిజ్య శాస్త్రం, వ్యాపార శాస్త్రం ఉంటాయి, జీవశాస్త్రం ఇలాంటివి జరుగుతాయి. అలాగే 20వ తారీఖు ఇంగ్లీష్ ఉంటుంది, 22 గణితం ఉంటుంది, 23 భౌతిక శాస్త్రం ఉంటుంది. అలాగే 26 వచ్చేసి రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం. ఇలా మనకి 18 నుంచి 26 వరకు ఇంటర్మీడియట్ జరుగుతాయి. 18 నుంచి 27 వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అనౌన్స్ చేశారు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో మీరైతే ఖచ్చితంగా బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఏదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయో వాళ్ళని చూసుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా తరువుగా వెళ్ళిపోతారు.